ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 3వ వచనము. Be assured today that the Lord your God is the one who goes across ahead of you like a devouring fire. Deuteronomy chapter 9 verse 3. ఈ రోజుకు గాను కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు దేవుడు తన యొక్క శక్తిని గూర్చి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మన దేవుడు మహిమ గలవాడు, మన దేవుడు ఆశ్చర్య క్రియలను జరిగించువాడు, మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఓడించనివాడు, ఎన్నడూ కూడా మనల్ని కృంగిపోనివ్వనటువంటి దేవుడు అని ఈ రోజున వాక్యము ద్వారా మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఈ రోజు మనము ధ్యానిస్తున్న వాక్యమును దేవుడు ఇజ్రాయేలీయులకు సెలవిస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా వారిలో ఉన్నటువంటి భయాన్ని తొలగించి బలపరుస్తున్నాడు. దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఇజ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటూ ప్రాకారము గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకొనుటకై నేడు నీవు యోర్దాన్ను దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, వారు ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు, అనాకీయుల ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీవు వింటివి కదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగిరమే వారిని నశింపజేసెదను అని మనం ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగం అంతా కూడా దేవుడు ఇజ్రాయేలీలను బలపరుచు విధంగా వారితో మాట్లాడుతున్నవి. ఇజ్రాయేలీలు యోర్దాన్ను దాటి వారు నివసింపబో దేశంలోనికి వెళ్ళాలి. దాన్ని వారు హస్తగతం చేసుకోవాలి. గాని దానిలో నివసించు వారు మహాబలవంతులుగా ఉన్నతమైన దేహము గలవారు. వారిని గురించి అన్ని ప్రాంతాల వారికి తెలుసు. వారితో ఎవరు కూడా యుద్ధమో చేసి గెలవలేదు అని. అనాకీలు అనబడిన వారిని ఎదిరించిన వారు అప్పటి వరకు ఎవరూ లేరు. ఇవన్నిటినీ విన్నటువంటి ఇజ్రాయేలీలు వారి దేశానికి వెళ్ళడానికి వారు భయపడుతున్నటువంటి సందర్భములో ఈ దేవుడు ఈ మాటలు అంటున్నాడు, వారిని చూసి మీరెందుకు భయపడుతున్నారు? వారి దేశమును స్వాధీనపరచుకుంటకు ఎందుకు మీరు ఆలోచన చేస్తున్నారు? వారు బలవంతులు, ఉన్నత శరీరం గలవారు కావచ్చు, గాని మీ దేవుడునైన నేను వారి కంటే బలవంతుడును, దహించు అగ్ని అయి ఉన్నవాడను. కాబట్టి వారెవ్వరూ కూడా మీ ఎదుట నిలవలేరు, వారంతా నశించిపోతారు అని వారిని ధైర్యపరుస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు ఈ వాక్యమును వింటున్న నీవు ఇజ్రాయేలీల వలె ఆలోచిస్తున్నావా? వారి వలె నీకున్న సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావా? ఈ జబ్బులు వచ్చిన వారు ఎవరు కూడా బ్రతకలేదంట, ఈ సమస్యల నుండి బయటపడిన వారు ఎవరు లేరంట అని ఎవరో నీకు చెప్పినటువంటి మాటలను బట్టి నీవు కృంగిపోతూ ఇజ్రాయేలీల వలె భయపడుతున్నావా? అయితే ప్రభు ఈ వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు. నీకున్న సమస్య, నీకున్న శ్రమలు, నీకున్న అప్పులు, నీకున్న జబ్బు ఏది కూడా నీ ఎదుట నిలవలేదు. ఎందుకంటే నీకు తోడై ఉండి నిన్ను కాపాడుతున్నవాడు సర్వశక్తిమంతుడైన దేవుడును నేనే అని. నిజమే, మనం అనేక సందర్భాల్లో మన దేవుడు ఏదైనా చేయగలడు అని మరచి చిన్న చిన్న శ్రమలకు, చిన్న చిన్న కష్టాలకు భయపడుతూ కృంగిపోతూ ఉంటాం. ఆ యొక్క సమస్యని చూస్తూ బలహీనులముగా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ మనము సేవిస్తున్న దేవుడు మనకున్న సమస్య కంటే బలవంతుడు. ఆయన ఎదుట ఏది కూడా నిలవలేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవి ఎటువంటి సమస్యలైనా కావచ్చు, ఇంతవరకు ఎవరు కూడా బయటపడలేని ఇబ్బందులు గుండా నువ్వు ప్రయాణిస్తూ ఉండొచ్చు. ఏ వ్యక్తి కూడా జయించలేని అనారోగ్యమే నీవు కలిగి ఉండొచ్చు. నీ వలన కాదు, నీ శత్రువుని ఎదిరించలేవు, వారికి అధికారం ఉంది, వారికి పలుకుబడి ఉంది
అని అందరూ నిన్ను నిరుత్సాహపరుస్తుండొచ్చు. నీవు పిల్లల్ని కనడం ఇక అసాధ్యమో, ఇలా ఇంతవరకు ఎప్పుడు జరగలేదు అని డాక్టర్లే నీతో చెప్పినప్పటికీ నీవు మాత్రం ఆశలు కోల్పోకు, నీవు మాత్రం బలహీనపడకు, నీవు మాత్రం ముందుకు వెళ్లకుండా ఆగిపోకు. ఎందుకంటే నీలో ఉన్నవాడు మహాశక్తివంతుడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి తన పాదపీఠముగా చేసుకుని ఈ లోకాన్నే పాలిస్తున్నటువంటి దేవుడు. ఆయనే మనకు తోడుగా ఉన్నంత వరకు అన్నీ సాధ్యమే. అసాధ్యమన్న మాటకు చోటు లేదు. నీ ఎదుట నీకు అడ్డుగా ఉన్న ప్రతి సమస్యను ఆయనే దహించి అగ్ని అయి కాల్చివేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేని గూర్చి భయపడకు, దేని గూర్చి ఆలోచించకు, ఎదురుగా ఉన్న ఇబ్బందిని చూసి కృంగిపోకు. దేవుడు నిన్ను తప్పక గెలిపిస్తాడు. ఆయన తప్పకుండా నిన్ను నీ గమ్యానికి చేరుస్తాడు. నీకున్న ప్రతి ఆటంకమును దూరపరుస్తాడు. చివరకు నిన్ను అజేయునిగా నిలవబెడతాడు. కాబట్టి శక్తిగల దేవుడు మనతో ఉన్నాడని ధైర్యముగా జీవించుదాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభువా. మా ముందర నడిచే దేవుడవని, దహించు అగ్ని అయ్యుండి మా సమస్యను కాల్చివేసే ప్రభువుడవని ఈ రోజున నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును నా ప్రభా, నీవే మాకు అండగా ఉంటే, నీవే మాకు తోడై ఉంటే, నీవే మా ముందుగా నడుస్తుంటే తండ్రి మాకు అపజయం అనేదే రాదని ఈ రోజున సూటిగా తేటగా స్పష్టముగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించి ప్రోత్సహించిన మీ అమూల్యమైనటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున అనారోగ్యముతో బాధపడుతూ అయా మరి తండ్రి వారికి వచ్చిన రోగాన్ని బట్టి, వారికి ఉన్న బలహీనతను బట్టి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి శారీరక అయా మరి బలహీనతను బట్టి ఎందరైతే బిడ్డలు కృంగిపోతున్నారో అయా వారిని మీరు లేవనెత్తండి. మీరు పొందిన గాయముల చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుంది నమ్ముతున్నాం తండ్రి, విశ్వసిస్తున్నామయ్యా. అద్భుతాన్ని వారి పట్ల మీరు జరిగించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వ్యక్తులుగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చండి నా ప్రభువా. అదే విధంగా కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, అసమాధాన స్థితిని యేసు నామములో కొట్టివేయండి. అందరినీ ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు బిడ్డలు బానిసలైపోకుండా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం, మీ వాక్యమును బట్టి నడుచుకునేటువంటి జీవితాన్ని ప్రతి యవన బిడ్డకు మీరు దయచేయండి. అయా మరి తండ్రి వివాహాల విషయంలో అయా అనాలోచితముగా వారి యొక్క నిర్ణయాలు ఉండకుండా ప్రభా సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి. మీ చిత్తములో వారి వివాహము జరుగుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా గర్భఫలము లేక ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వారికి ఉన్న డబ్బునంతా మరి తండ్రి వ్యయపరుచుకొని ఈ రోజున మరి రిక్తుడిగా మీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలాన్ని వారికి మీరు అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచండి. వారికి కావలసిన బలాన్ని, శక్తిని, సామర్థ్యమును మీరు వారికి అనుగ్రహించండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వెయిట్ లాస్ తో పుట్టిన బిడ్డలు, మరి తండ్రి నెలలు తక్కువ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యవంతులుగా మరి తండ్రి వారిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. అదే విధంగా నా ప్రభువా అయా ఎందరైతే బిజినెస్ చేస్తున్నారో వారిని దీవించండి. వారి యొక్క వ్యాపారాలను అభివృద్ధి పరచమని వేడుకుంటున్నాం. రైతులను దీవించండి. వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి సహాయం చేయండి. అదే విధంగా నా ప్రభువా అయా మరి మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా ఉండునట్లుగా కృప చూపించండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. న్యాయమైన పాలన వారు పాలించుటకు సహాయము దయచేయండి. విధవరాళ్లను, మరి అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం. దైవ
దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘాలను విస్తరింపచేయండి, సువార్థికులను బలపరచండి అయ్యా. మిషనరీస్ ని దీవించండి నా తండ్రి. మీ సువార్త సేవ చేస్తుండగా వారికి కలిగే అడ్డంకులు, ఆటంకాలు అయా, మరి ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి. దుఃఖముతో ఉన్న ప్రతి బిడ్డ దుఃఖాన్ని దూరపరచండి. సంతోషముతో ప్రతి బిడ్డను నింపండి నా ప్రభా. ప్రతి విషయంలో తండ్రి మీకు మొరపెడుతుండగా అయ్యా, వారి మొరలన్నిటిని మీరు ఆలకించి వారికి సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, సైన్యములకు అధిపతి అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.